అన్నపూర్ణేశ్వరి వేద వ్యవసాయ క్షేత్ర ప్రస్తుత రైతు కొమ్మన సాంబమూర్తిని మా యొక్క వ్యవసాయం వేదాలను అనుసరించి ఋగ్వేద యజుర్వేద సామ అధర్వణ వేద విధానాల ద్వారాగా చేస్తున్న వ్యవసాయం. మేము ఈ భూమికి ఇచ్చే నవధాన్యాల్లో జనుము కూడా ఒకటి. అది ఈ జనం మేము ఎక్కడికి వెళ్ళి కొనుక్కోము. ఈ గట్లంటే మేము ఈ పొలాల గట్లంటే జనం వేసుకుంటాం. ఇది కూడా మాకు కావాల్సిన విధంగా జనం అందుతుంది. ఇందులో అలాగే బొబ్బర్లు కూడా వేస్తాము. అంటే ఈ గట్లంటే ఇది బొబ్బర్లు వేయడం వల్ల మాకు నవధాన్యాల్లో పంటతో పాటు అలాగే ఈ యొక్క బొబ్బర్లు అనేవి జనుములు అనేవి గాలిలో ఉన్న నత్రజని రైజోబియం బ్యాక్టీరియా ద్వారా వేరు బొడుపుల్లో నిక్షిప్తం చేసి ఉంచుతాయి. తర్వాత పంటకు కావాల్సిన నత్రజని భూమిలో ఇవి నిక్షిప్తం చేసి నత్రజని ప్రకృతి సిద్ధంగా మనకి నత్రజని భూమికి అందించడం జరుగుతుంది. అందువల్ల గట్లని కూడా మనం ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక పంట వేసేటప్పుడు అది మన పంటకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప మనకి ఆర్థికంగా కాకుండా మన పంటకు ఆరోగ్యంగా ఉంటే కనుక మనకి మంచి ఆహారం ఇస్తుంది. ఇటువంటి ఆహారం తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరూ క్షేమంగా ఉండాలని మంచి ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ మీ అన్నపూర్ణేశ్వరి వేద వ్యవసాయ క్షేత్ర రైతు ప్రస్తుత రైతు కొమ్మన సాంబమూర్తి. జై గోమాత, జై భూమాత, జై మాత అన్నపూర్ణేశ్వరి. భారత్ మాతకి జై.